హాయ్ ఫ్రెండ్స్, ఏపీసీఐడిలో పోలీస్ హోంగార్డ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నారు. సిఐడి ఆంధ్రప్రదేశ్ హోంగార్డ్స్ కింద 28 పోస్టులకి కేటగిరీ బిలో భర్తీ చేయనుంది. దీంట్లో మల్టీ స్కిల్స్ కింద వస్తాయి పోస్టులు. దీంట్లో అలవెన్స్ కింద మీకు పర్ డే 710 రూపాయలు మీకు ఇవ్వబడుతుంది. అలాగే దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేవరకు 28 పోస్టులు. దీనికి ప్లేస్మెంట్స్ పోస్టింగ్ వచ్చి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. అప్లికేషన్ టైం వచ్చి మే 1 నుంచి మే 15 వరకు ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి? మనం ఇస్తే డైరెక్ట్గా ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి వెళ్ళి ఇవ్వచ్చు బై హ్యాండ్ కింద. లేదు, ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఉంటే వాళ్ళు త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా అర్హులు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేవరకే ఏజ్ లిమిట్ వచ్చి ఫస్ట్ మినిమం వచ్చి 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చి 15 ఇయర్స్ ఉండాలి. ఈ పోస్ట్కి జెండర్ ఏ విధంగా ఉంటుందంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. దీనికి ఇద్దరు కూడా ఎలిజిబుల్లే, మేల్ అండ్ ఫీమేల్ కూడా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవరకే ఇంటర్మీడియట్ అయి ఉండాలి తప్పనిసరిగా. అలాగే టెక్నికల్ వచ్చేవరకు మీకు మస్ట్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, తప్పనిసరి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత 6 వచ్చేవరకు డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ అనేది LME, HMV ఉండాలి, అంటే 2+4 ఉండాలి తప్పనిసరిగా. ఎందుకంటే మల్టీ స్కిల్ కింద మిమ్మల్ని ఏ విధంగా అయినా ఈ హోంగార్డ్స్ పోస్టుల ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫిజికల్గా మిమ్మల్ని ఎలా చూస్తారంటే హైట్ వచ్చేవరకే మెన్ వచ్చేవరకే 160 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఉమెన్ వచ్చేవరకే 150 ఉండాలి. దీనికి మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఫిట్నెస్ కూడా, మెంటల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. దీనికి క్వాలిఫికేషను BCA, BSc కంప్యూటర్స్, MCA, బీటెక్, అదర్గా ఏదన్నా పర్లేదు, మీరు IT కూడా ఉన్నా ఓకే, డిప్లొమా. అలాగే అప్లికేషన్ డాక్యుమెంట్స్ మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలి? ఇందులో ఫస్ట్ వచ్చేవరకు అప్లికేషన్ అనేది ఫామ్స్ ఉంటాయి, అందులో 3 ఉంటాయి. తర్వాత SSC మార్క్ లిస్టు. ఇది ఎందుకంటే ఏజ్ ప్రూఫ్ కింద చూస్తారు. అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకటి. మీ దగ్గర ఇంకేమన్నా డిగ్రీ కానీ ఇంకా అదర్స్ ఏమన్నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను పెట్టవచ్చు దీంట్లోనే. అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్, దీన్ని మీ గ్రామంలో VRO గారు ఇస్తారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా VRO గారు ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ పెట్టాలి. అలాగే ఇందులో టెక్నికల్గా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ ద్వారా తీసుకుని ఉండాలి, మీరు ట్రైనింగ్ అయి ఉండాలి. అలాగే అటెస్టేట్ అంటే మీరు తీసిన జిరాక్స్ ప్రతిదీ కూడా కింద మీ సైన్తో ఉండాలి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. అలాగే మీ దగ్గర ఇంకా ఏమన్నా అదర్ స్కిల్స్ అడిషనల్గా ఏమైనా ఉన్నా టెక్నికల్గా అవి కూడా ఇవ్వచ్చు. అలాగే సెలక్షన్ ఎలా ఉంటుందంటే ప్రాసెస్, అప్లికేషన్ మీకు ఎలిజిబిలిటీ అయ్యాక
మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ పట్టుకెళ్ళాలి, అన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఎవరైనా ఒకవేళ డిస్క్వాలిఫై అవుతారనుకో ఎటువంటి డాక్యుమెంట్స్ ఏం పట్టుకెళ్ళ అవసరం లేదు, మీకు ఆల్రెడీ షార్ట్ లిస్ట్ ఇస్తారు దాంట్లోనే. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్, దీన్ని ఏమంటామంటే పిఎంటి. ఈ టెస్ట్ ద్వారా మీరు మిమ్మల్ని హైట్ చూస్తారు, మేల్ అండ్ ఫీమేల్ కూడా. స్కిల్స్ టెస్ట్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. తప్పనిసరిగా మీ దగ్గర ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, అదర్ అప్లికేషన్స్, టైపింగ్ అనేది తప్పనిసరిగా తీసుకుంటారు. డ్రాఫ్టింగ్ స్కిల్స్ కూడా ఉంటుంది. అలాగే డ్రైవింగ్ టెస్ట్ కూడా చేయాలి మీరు తప్పనిసరిగా. ప్రాక్టికల్గా మిమ్మల్ని ఈ 2 టెస్టులు అనేది మిమ్మల్ని చేపిస్తారు. అలా చెప్పినట్టుగా మనం డేట్ అనేది ఈ విధంగా మనం ఉంటుంది. అందులో దీంట్లో పిఎంటి స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ అండ్ మీకు కంప్యూటర్ టెస్ట్ అనేది మీరు ఎలిజిబిలిటీ అయ్యాక మీరు దీంట్లో మీకు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడు మీరు ఆ డేట్ ప్రకారం మీరు వెళ్ళాలి. అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమి పెట్టాలి, అప్లికేషన్ ఫామ్స్. స్కూల్ స్టడీ సర్టిఫికేట్, దీన్ని మీరు ఫిలప్ చేసి మీ ఎక్కడైతే చదువుకున్నారో అక్కడ మీ స్కూల్ హెడ్ మాస్టర్తో కానీ సాయంత్రం పెట్టించుకోవాలి. అలాగే చెప్పినట్టు రెసిడెన్సీ సర్టిఫికేట్, ఇది ఒక మీ ఎంఆర్ఓ గారు కానీ మీ విఆర్ గారు ఎవరితో పెట్టించినా నో ప్రాబ్లం. అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు ఫిల్ చేసి కరెక్ట్గా అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయాలి, అన్నీ కూడా క్యాపిటల్ లెటర్లో ఫిల్ చేయాలి. ఒక ఫోటో కూడా దీనికి అంటించాలి పైన, కింద సిగ్నేచర్ కూడా మీరు పెట్టాలి. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పెట్టినా నో ప్రాబ్లం, అవి కూడా డాక్యుమెంట్స్తో పాటు అన్నీ కలిపి పిన్ చేయండి. దీనికి తప్పనిసరిగా కంప్యూటర్ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్ అక్కడ మీరు మెన్షన్ చేయాలి. తప్పనిసరిగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎస్ పెట్టాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అవి వేయాలి. ఈ విధంగా మీకు హోమ్ గార్డ్స్ కేటగిరీ బి పోస్టులు ఈ విధంగా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించింది మీరు తప్పనిసరిగా మీ క్వాలిఫై అన్ని విధంగా కరెక్ట్గా ఉంటే మీరు తప్పనిసరిగా క్వాలిఫై అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎవరైనా దీన్ని ట్రై చేయవచ్చు.